హలో అండి, నేను మీ డాక్టర్ రవీందర్ బేతి, పనేసియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఇక్కడ రకరకాల నొప్పులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. షోల్డర్ పెయిన్ లేదా నడుము నొప్పి లేదా మోకాళ్ళ నొప్పి, తలనొప్పి, అన్ని రకాల నొప్పులకు ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్ ఇది. పెయిన్ క్లినిక్ అంటాం మనం జనరల్గా. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వేరే అన్ని సెంటర్ల కంటే కూడా అడ్వాన్స్డ్ థెరపీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్పైనల్ కార్డ్ లో డిస్క్ బల్జ్ ఉంటే రకరకాల ఇంజెక్షన్లు ఇస్తాం, అల్టిమేట్ గా ఓపెన్ స్పైన్ సర్జరీకి వెళ్తాము. అలా కాకుండా ఇక్కడ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, చిన్న ఎండోస్కోప్ ద్వారా సేమ్ రిజల్ట్ వచ్చేలాగా చేసే టెక్నిక్ కూడా మన దగ్గర ఉంది. అలాగే ఓజోన్ థెరపీ, ఓజోన్ ను ఎన్ని రకాలుగా వాడతారు, అది ఎలా తయారవుతుంది అని మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ ఓజోన్ ను ఈ అడ్వాన్స్డ్ పెయిన్ థెరపీ టెక్నిక్లలో స్పెసిఫిక్ గా కొన్ని పెయిన్స్ కి ఎలా వాడతా అనేది ఈ రోజు టాపిక్ అనమాట. ముఖ్యంగా డిస్క్ బల్జ్ చాలా మందికి అక్యూట్ గా నడుము నొప్పి చాలా మందికి ఉంటుంది, కానీ లేని వాళ్ళకు కూడా సడన్ గా నడుము నొప్పి వస్తుంది అనమాట. ఏదైనా మూవ్మెంట్ జరిగినప్పుడు చేయకూడని మూవ్మెంట్, అంటే సడన్ గా మనం ఏదో కింద పడిపోయి నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుంటాం, కింద ఏదైనా వస్తువు పడిపోతే సడన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. అలాగా సడన్ గా మూవ్మెంట్ అయినప్పుడు ఈ వెన్నెముక అనేది ఈ రకరకాల బోన్స్, ఇలాగా దాని మీద ఒకటి బోన్స్ ఉండి మధ్యలో డిస్కులు ఉంటాయి అన్నమాట. ఈ డిస్కులు అనే దాని స్ట్రక్చర్ సరౌండింగ్ యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది సరౌండింగ్ ఒక పీచు లాంటి పదార్థం, లేయర్స్ లాగా ఉంటది. లోపల మాత్రం సెమీ లిక్విడ్ ఉంటుంది అనమాట. దీన్ని న్యూక్లియస్ పల్పోజస్ అంటాం మనం. ఇది మనకు షాక్ అబ్జార్బర్ లాగా మనం నడిచేటప్పుడు కానీ ఏదన్నా కొంచెం ఎక్కువ ఎగుడు దిగుల్లో కానీ ఇది ఈ బోన్ కు మధ్యన షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. కానీ మనం దాని పరిధిని దాటి సడన్ గా మూవ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఈ డిస్క్ అనేది బయట ఉన్న థిక్ మెటీరియల్ ను దాటి లోపల ఉన్న మెటీరియల్ ఇలాగ బల్జ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఈ వెన్నెముక మధ్యలో నుంచి వెన్నుపాము వస్తుంది కదా, ఆ వెన్నుపాముకు ఈ డిస్క్ బల్జ్ అయి దాని మీద నరాల మీద కానీ మెయిన్ వెన్నుపాము మీద కానీ ప్రెషర్ సడన్ గా పడే ప్రమాదం ఉంది. ఇలాగ బల్జ్ అయిన తర్వాత మరి ఇది లోపలికి వెళ్ళదు కదా, దీన్ని ఏం చేయాలి? ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇచ్చి స్టీరాయిడ్ లాంటి ఇంజెక్షన్ ఇచ్చి ఆ బల్జ్ తగ్గేటట్టు చేయాలి. లేదంటే ఎండోస్కోప్ చేసి ఆ పార్ట్ తీసేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎండోస్కోప్ లేని కాలంలో మేజర్ ఆపరేషన్ చేసి ఇలాంటి బోన్స్ కూడా తీసేసి అలాంటి డిస్క్ బల్జ్ను తీసేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటిది మనం ఓజోన్ ద్వారా కూడా న్యూక్లియస్ పల్పోజస్ లోకి ఓజోన్ ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని ఇండ్యూస్డ్ డీహైడ్రేషన్ అంటారు అనమాట. న్యూక్లియోలైసిస్, ఓజోన్ న్యూక్లియోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా దీన్ని డిస్క్ బల్జ్ను రిట్రాక్ట్ చేయించే అవకాశం ఉందన్నమాట. ఆ పద్ధతిలో మనం ఓజోన్ మన హాస్పిటల్లో ఇస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్గా స్పైనల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ మనం చేస్తున్నాం కాబట్టి సేమ్ ఓజోన్ మనం ఇన్సైడ్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అది ఎట్లా ఇస్తాము అంటే, మనకు నెంబర్ 1 కావాల్సింది, ఈ స్పైన్ అనేది ఎక్కడో ఉంటుంది, దానిపైన మజిల్స్, దానిపైన స్కిన్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం లోపలికి నీడిల్ ద్వారా వెళ్ళాలన్నమాట. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంది? కరెక్ట్ గైడెన్స్ కావాలి. ముందు ఎంఆర్ఐ చూసి అది ఎక్కడ బల్జ్ ఉంది, మనం ఎలాగా దాన్ని అప్రోచ్ కావాలి నీడిల్ ద్వారా అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. రెండోది, ఆ ఎంఆర్ఐని గైడ్గా తీసుకొని మనకు ఒక పోర్టబుల్ ఎక్స్రే మిషన్, సియామ్ అంటారు దాన్ని, అది కూడా మన దగ్గర ఉంది. లేదంటే కొన్ని అల్ట్రాసౌండ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. బయట ఉన్న బోనీ ల్యాండ్ మార్క్స్ ను అల్ట్రాసౌండ్ ద్వారా చూసి ఆ డిస్క్ ను ఏ గ్యాప్ లోంచి ఎలా అప్రోచ్ కావాలో చూపెట్టే మెకానిజమ్స్ ఉన్నాయి. కొన్ని హైబ్రిడ్ టెక్నిక్స్ అంటారు, అంటే సియాములోంచి కొంత చూసి నీడిల్ గైడెన్స్ కోసం అల్ట్రాసౌండ్ ద్వారా కూడా చూసి పోయే మార్గాలు ఉన్నాయి. దీంట్లో అన్నిటికంటే కావాల్సింది స్టెరిలిటీ. స్ట్రిక్ట్ స్టెరైల్ గా చేయాలి టెక్నిక్. స్కిన్ మీద ఉండే మైక్రోబ్స్ కూడా లోపలికి పోయి డిస్క్ ను కనుక అప్రోచ్ అయితే ఆ డిస్కైటిస్ అనే ఇన్ఫెక్షన్ చాలా కష్టము దాన్ని ట్రీట్ చేయడం. పేషెంట్కు మనం లాభం చేయాలి కానీ ఆ ప్రయత్నంలో ఏదైనా హాని మాత్రం చేయకూడదు. కాబట్టి దీన్ని మనం స్టెరైల్ ఆపరేషన్ థియేటర్ లో మాత్రమే చేస్తాం. అది నంబర్ 1. తర్వాత గైడెన్స్ చెప్పాను,
ఎంఆర్ఐని చూసిన తర్వాత మనం ప్లాన్ చేసుకున్న తర్వాత దానికి మరలా గైడెన్స్ కావడానికి సియామ్ అనే ఫెసిలిటీ, ఎక్స్రే పోర్టబుల్ ఎక్స్రే ఫెసిలిటీ మరియు అల్ట్రాసౌండ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఈ రెండు వల్ల ఎక్స్పర్టీజ్ ఉంది. ఈ సెంటర్ లో ఫైనల్ ఎండోస్కోపీ కూడా చేస్తున్నాం కాబట్టి ఫైనల్ అనాటమీని దాన్ని అప్రోచ్ అయ్యే టెక్నిక్స్ రెగ్యులర్ గా చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎక్స్పర్టీజ్ కూడా ఉంది. మరి ఇలాగ ఓజోన్ మరి ఎట్లా తయారు చేద్దాం, ఎట్లా ఈ డిస్క్ లోకి ఇద్దాం అనేది మాట్లాడితే, ఈ ఓజోన్ తయారు చేయడానికి మన దగ్గర ఒక మెషిన్ ఉంది. మనం చెప్పాం కదా, ఓజోన్ అనేది మేఘాల్లో ఉరుములు మెరుపుల ద్వారా ఆక్సిజన్ కు ఉరుములు మెరుపులు తాకడం ద్వారా ఓజోన్ తయారవుతుందని చెప్పాం. అది పీల్చుకుంటే ప్రమాదం అని కూడా చెప్పాం. అప్పుడప్పుడు అది అల్ట్రావైలెట్ రేస్, సూర్యరశ్మి ద్వారా వచ్చే రేస్ నుంచి మనల్ని కాపాడుతుందని కూడా చెప్పాం. ఇంకోటి చెప్పాం, ఇదే అల్ట్రావైలెట్ రేస్ మన చెత్త చెదారంలోకి ఒకవేళ ప్రవేశిస్తే, అంటే ఓజోన్ లేయర్ లేదని డిఫెక్ట్ ఉన్నప్పుడు కానీ ఇతరత్ర టెంపరీ ప్రాబ్లమ్స్ వల్ల అల్ట్రావైలెట్ రేస్ కింద చెత్తలో తయారైతే చెత్తనే దానికి ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్ గా పనిచేసి కింద ఉన్న ఆక్సిజన్ తోటి కూడా అప్పుడప్పుడు ఓజోన్ తయారైతుంది. ఏదేమైనా ఓజోన్ పీల్చడం ప్రమాదం అని మనం చెప్పాం. అలాంటి ప్రమాదకరమైన ఓజోన్ కరెక్ట్ డోస్ లో కనుక, కరెక్ట్ ప్లేస్ లో కనుక మన కరెక్ట్ ప్రిసైజ్ అనాటమీ ఉపయోగించి ఇయ్యగలిగితే ఆ ఓజోన్ అది ప్రమాదం కాకుండా ఈ బ్యాడ్ సెల్స్ ను మాత్రమే శ్రింక్ చేసి మనకు ఉపయోగకరంగా మారుతుంది. అదనమాట. మరి ప్రతి ఇంజెక్షన్ ఏదో ఒకటి ఇంజెక్షన్ ఇస్తే అది ఏ విధంగా బాడీ నుంచి వెళ్తుంది, అది లివర్ ద్వారా కిడ్నీ ద్వారా బయటకు వెళ్తుంది. కానీ ఓజోన్కి అది అవసరం లేదు. ఓజోన్ అనేది ఆక్సిజన్ కు ఇంకో ఆక్సిజన్ ఆటం అటాచ్ కావడం వల్ల టెంపరీగా తయారైతుంది. అది అన్స్టేబుల్ మాలిక్యూల్, దానంతట అదే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇది బ్రేక్ కావడానికి, బాడీ నుంచి వెళ్ళిపోవడానికి కిడ్నీ లివర్ అవసరం లేదనమాట. అంటే దాని అర్థం ఎలాంటి పేషెంట్ కైనా ఇతరత్ర వ్యాధులుండి డ్రగ్స్ ను బాడీలోకి ఇంజెక్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఇవ్వచ్చు. మళ్ళా ఈ ఓజోన్ న్యూక్లియోలైసిస్ అనేది అక్యూట్ కండిషన్ లో ఇవ్వచ్చు. సడన్ గా పేషెంట్ వస్తే ఇచ్చి తొందరగా తను మళ్ళీ తన పని తను చేసుకునేలాగా ఈ న్యూక్లియస్ కానీ డిస్క్ కానీ శ్రింక్ అయ్యేలాగా చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా వర్టిబ్రాకు మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని ఎక్స్రే ద్వారా కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇలాగ ఇంజెక్షన్ వెళ్ళిపోయి స్కిన్ కానీ అన్ని దాటేసి వెళ్ళిపోయి ఇలాగ డిస్క్ లోకి వెళ్ళి లోపల ఇక్కడ వరకు వెళ్ళి మనం ఓజోన్ ఇంజెక్షన్ ఇచ్చి మనం ఈ నీటిని తీసేస్తాం అనమాట. ఇందులో కనుక అవుట్ సైడ్ యాన్యులస్ ఫైబ్రోసిస్ అనేది కనుక రప్చర్ అయితే ఓజోన్ లీక్ అయ్యి బయటకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న డెడ్ సెల్స్, డెబ్రిస్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఓజోన్ దానంతట అదే డిజాల్వ్ అయిపోయి ఆక్సిజన్ గా మారిపోతుంది. దీనివల్ల మనం ఈ మధ్యన చేసిన కొందరు పేషెంట్లు కూడా చాలా రికవర్ అయ్యారు. మా దగ్గర ఈ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి మీరు కానీ అక్యూట్ గా ఎప్పుడన్నా నడుము నొప్పి కానీ సడన్ డిస్క్ బల్జ్ కానీ అయ్యి మీకు ఆపరేషన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మా దగ్గర. అదొకటి. ఇంకా ఎన్ని విధాలుగా ఓజోన్ ఇస్తున్నాం మా దగ్గర అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ కు పెరి ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంది. ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఓల్డ్ ఏజ్ లేదా ఇతరత్ర ఏది లేకున్నా కానీ ఒక్కోసారి షోల్డర్ మనకు పూర్తిగా పట్టేస్తుంది అనమాట. షోల్డర్ లేవరాదు, ముందు కదలరాదు, ఇట్లా వెనకాల మనకు డ్రెస్ మార్చుకునే దానికి కానీ, లేకుంటే ఆడవాళ్ళకి జడ వేసుకోవడానికి, కొప్పు వేసుకోవడానికి కానీ పైకి లేవలేని పరిస్థితి డెవలప్ అయ్యి ఎటు కదిలినా ఆ వైపు పడుకున్నా కానీ షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది. దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాము. దీన్నే పెరి ఆర్థరైటిస్ అని కూడా అనొచ్చు అనమాట. ఇలాంటి కండిషన్ లో అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో కానీ, ఎక్స్రే గైడెన్స్ లో కానీ మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, ఈ సలైన్ ఇచ్చి లోపల ఉన్న షోల్డర్ జాయింట్ ఎక్స్పాండ్ చేయడం, హెడ్ రూట్ డైలేషన్ అంటారు దాన్ని. అలా చేసినప్పుడు ఈ ఓజోన్ కూడా ఇస్తే ఆ లోపల ఉన్న డెబ్రిస్ డిస్మాంటిల్ అయిపోయి కరిగిపోయి రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. మాకున్న షోల్డర్ పెరియార్థరైటిస్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ తోటి, స్టెరైల్ కండిషన్ లో ఓజోన్ కూడా ఇచ్చి పేషెంట్ల రికవరీ బాగా ఉందని మేము అబ్జర్వ్ చేసాం, రిజల్ట్స్ ఇచ్చాం. కాబట్టి మీ దగ్గర ఏదన్నా
ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఫ్యామిలీలో ఇంకెవరన్నా ఉంటే కూడా మా దగ్గర వచ్చి ఈ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇంకొకటి నీ జాయింట్, మోకాళ్ళ నొప్పులు, పాజిటివ్ ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ కూడా రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. టీఆర్పీ ఇంజెక్షన్ ఇస్తాం, లేకుంటే మోనోవిస్క్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. నీ జాయింట్ చుట్టూ ఉన్న నర్వ్స్ పనిచేయకుండా అబ్లేషన్ అనే ప్రొసీజర్స్ కూడా చేస్తాం. దీంతో పాటు ఓజోన్ కూడా ఇస్తాం అన్నమాట. ఓజోన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆర్టికులర్ ఓజోన్ ఇంజెక్షన్ అంటే నీ జాయింట్ బయట ఇంజెక్షన్ ఇస్తే అది అబ్జార్బ్ అయ్యి నీ జాయింట్ లో కూడా పనిచేస్తుంది అనమాట. మేము మాత్రం రెగ్యులర్ గా నీ జాయింట్ లో డీల్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా ఉంది మా దగ్గర. మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నీ జాయింట్ లోపల కూడా డైరెక్ట్ అప్రోచ్ తోటి టార్గెట్ ఓరియంటెడ్ ఓజోన్ ఇచ్చి తొందరగా పేషెంట్లు రికవర్ అయ్యేలాగా మేము చేయగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓజోన్ థెరపీ గురించి మా పనేసియా స్పైన్ పెయిన్ ఆర్థో సెంటర్కి వచ్చి మీ యొక్క నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇది అండి ఓజోన్ గురించి, ఓజోన్ థెరపీ, ఇన్వేజివ్ ఓజోన్ థెరపీ గురించి. థ్యాంక్ యూ.